నమస్కార. మనం ఎవరికైనా ఉపకారం చేయవలసి వచ్చినప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఉపకారం చేయాలి. కానీ అతను ఇంతకుముందు ఎప్పుడైనా మనకు ఉపకారం చేశాడా లేదా తర్వాత ఎప్పుడైనా చేస్తాడా అని మాత్రం ఎప్పుడూ మనం ఆలోచించకూడదు. అలా ఆలోచించేసేటువంటి ఉపకారం ఉత్తమమైనది కాదని మన పెద్దలు చెప్పారు. ఆ విషయాన్ని మన పెద్దల మాటలలో తెలుసుకుందాం. ముందుగా శ్లోకం పరిశీలిద్దాం. కస్వైచిత్ ఉపకృతం చేత్తు ప్రతికుర్యాత్ స కదేతి న విశంక్యం దదతేహి నారికేళాః పాదైః పీతం పయః స్వయం మూర్ధనా. దీని యొక్క భావాన్ని మనం పరిశీలిద్దాం. కస్వైచిత్ ఎవరికైనా ఉపకృతం చేత్తు ఉపకారం చేసినట్లయితే సహా అతడు కదా ఎప్పుడు ప్రతికుర్యాత్ ప్రత్యుపకారం చేస్తాడు ఇది అని నా విశంఖ్యం ఆలోచించరాదు. మనం ఎవరికైనా ఉపకారం చేసినప్పుడు అతను మళ్ళీ మనకి ఎప్పుడు ఉపకారం చేస్తాడు అని మనం ఆలోచించకూడదు. నారికేళాః కొబ్బరి చెట్లు స్వయంగా పాదైహి వ్రేళ్లతో పీతం తాగినటువంటి పయః నీటిని మూర్ధన తలతో దదతేహి అందించుచున్నవి కదా. కొబ్బరి చెట్లు తాము స్వయంగా సంపాదించిన నీటిని ఇతరులకు అందిస్తాయి. ఇతరులు వచ్చినప్పుడు అతను మనకి ఎప్పుడైనా నీరు పోసాడా లేదా పోస్తాడా అని ఆలోచించాం. అవి స్వయంగా సంపాదించి నీళ్లు ఇతరులకు అందిస్తున్నాయి. అదేవిధంగా మానవుడు ఎవరికైనా ఉపకారం చేసేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఉపకారం చేయాలి అని ఈ శ్లోకంలో ఉండేటువంటి తాత్పర్యం. శ్లోకం మరోసారి చూద్దాం. కస్వైచిత్ ఉపకృతం చేత్తు ప్రతికుర్యాత్ స కదేతి న విశంక్యం దదతేహి నారికేళాః పాదైః పీతం పయః స్వయం మూర్ధనా. నమస్కారः.